కార్తీక మహాపురాణము 20వ రోజు పారాయణం. ఋతుచక్రవర్తి అడుగుతున్నాడు, దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణువును పూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రీకరమైన తులసి మహత్యాన్ని వినిపించు అని అడిగాడు. నారదుడు చెబుతున్నాడు, శ్రద్ధగా విను. పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనానికి కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు. భీత మహంద్రష్ట నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడెక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయన్నే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను, ఎవరు రక్షిస్తారో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతన్ని కంఠసీమపై కొట్టాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యింది, కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురు అయిన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించి ఈ విధంగా ఒక శాంతి స్తోత్రం చేశాడు. బృహస్పతి శాంతి స్తోత్రంతో ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాయకమైన తన త్రినేత్రాగ్నిని ఉపరింప చేసేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బతికించేందుకు కాను ఇక నుంచి నీవు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుని చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు, నీ పాలాగ్ని జ్వాలను శాంతింపచేయి, ఇదే నా కోరిక అన్నాడు. సంతసించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కు తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగున సముద్రుడి వద్దకు వచ్చి, ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతడు నా కుమారుడే, దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలు చేయమని కోరాడు. ఆ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకుని ఊగిసలాగాడు. వాడి పట్టు నుంచి గడ్డం వదిలించి ఎందుకు బ్రహ్మ కన్నీళ్ల పర్వంతమయ్యాడు. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుని చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూప వయో బల విలాసుడైన జలంధరుడు బృందను భారీగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పరిపాలించసాగాడు. 10వ అధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, పూర్వం దైవోపహతమైన పాతాళ లోకాల్లో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుని ఆశ్రయించింది. నిర్భరంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువును చూసి, వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మథనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణువు అతని తల తెగవేయటం ఇత్యాదిగా కల ఇతిహాసం అంతా చెప్పసాగాడు. అంతా విన్న సముద్రుడు తనయుడు జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రుడిని మందించడం పట్ల చాలా మదనపడ్డాడు. గస్మారుడనే దేవాన్ని దేవతల దగ్గర రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుని వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను, ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుని పర్వంతం అందించిన అహంకారానికి రత్నాలన్నింటినీ వెంటనే నాకు అప్పగించు. ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలన్నింటినీ నాకు వెంటనే అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షస దూత, గతంలో నాకు భయపడిన లోకకంటకులైన పర్వతాలన్నీ నా శత్రువైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలోనే దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మదనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్రనందుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధింపబడ్డాడు. కాబట్టి సముద్ర మదనం కారణాన్ని
దైవగత గణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. భస్మాసురుడు జలంధ్రుడి దగ్గరికి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలు వినిపించాడు. మండిపడ్డ జలంధ్రుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శంభు నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసల పరిగ బాణ గదా యుద్ధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రజ గద తురకాది శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన వారందరినీ మృత సంజీవిని విద్యతో బతికించుస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యాంశాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధ్రుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి, ఓ దేవతలారా, ఈ జలంధ్రుడు ఈశ్వరంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపశక్యం కాకుండా ఉన్నాడు. అందువలన ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. అది వినంగానే భయత్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుండి పారిపోయి మేరు పర్వత గృహాంతరాలలో ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శంభు నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలు చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. 9-10 అధ్యాయం సంపూర్ణం. 20వ బహుళ పంచమి రోజు పారాయణం సమాప్తము. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.